లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం। ఈరోజు और आंगा तमने से न मैं कौन चुजा को मार परिचय हम क्यों तमने न आधे लोग उन मालूम छ मार नाम भारत चौहान छ आदिलाबाद इते आयो छु मैं लंबाड़ी हक्कुल पोराट समिति में 20, 25, 30 साल काम कर रो छु तो आता कोरिकारी बेटे वरे जेर करता तेलुगु में बातें करनु पड़े छ सेवेताने शांति थी बेच जाओ ಅದು ಹೂಬೇಜ ಕೊಂಡು ಸದಾ ಬಾಜು में जाओ మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించారు। 10 సంవత్సరాలలో ప్రధానంగా కొన్ని వివరించలేనటువంటి కారణాల వల్ల లంబాడి సమాజం కేసీఆర్ గారిని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది। కేసీఆర్ గారిని కాదని మనం ఎందుకు అనుకున్నామో కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేసామో మనకు తెలియనటువంటి పరిస్థితి, మనకు అర్థం కాలే। ఆయన ఏవేవైతే హామీలు ఇచ్చిండో దానికంటే రెట్టింపు ఈయన ఇస్తానని చెప్పడం వల్ల రేవంత్ రెడ్డి 1కి 2 కళ్యాణ లక్ష్మి అయితే తులం బంగారం ఇస్తా అని చెప్పేసి అన్నాడు। అది విన్నాం। నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నిరుద్యోగులు భావించారు। ఆ విధంగా లంబాడి సమాజానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దుర్మార్గుడైనటువంటి రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడని అనుకున్నాం। కానీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి? లంబాడీల భూములు లాక్కుంటావా? లగచర్ల భూములు నీ అయ్య జాగిరి అనుకున్నావా? లంబాడి మహిళల ఛాతీల మీద కాళ్ళ పూట్లతో తొక్కి మా భూములు గుంజుకుంటావా? బిడ్డ గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, కోడంగల్ నియోజకవర్గంలో 40,000 ఓట్లు లంబాడీలు ఉన్నాయి। ఏకే గరకన్ జాతాని జై సేవాలాల్ కరణ్ కి తని ఫర్యావత ప్రతి ఇంటికి తిరుగుతాం। జై సేవాలాల్ అనే నినాదంతోని ఇదే లంబాడి హక్కుల పోరాట సమితి ప్రతి ఇంటికి తిరుగుతాం। అక్కడ నువ్వు మళ్ళోసారి ఎట్లా గెలుస్తావో, నిన్ను బొందలో పెట్టకపోతే ఈ లంబాడి హక్కుల పోరాట సమితి మా సేవాలాల్ మహారాజ్ వారసులమే కాదు, మసిబూసి మామిడికాయ అన్నట్టు లంబాడీలకు అమలు కాని హామీలనిచ్చి సేవాలాల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నావు, కొమరం భీం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నావు, కోయోళ్ళకి కోయా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్నావు। ఏమైంది? పెన్ను లేదా నీ దగ్గర? సంతకం పెట్టడానికి పెన్ను లేదా? ఎందుకని లంబాడీలకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకని లంబాడీలను అణగదొక్కుతున్నావు అనేటటువంటి విషయాన్ని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను। నాడు ఈ రాష్ట్రంలో గిరిజనులకు సంబంధించి 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి। బోత్ ఖానాపూర్, ఆసిఫాబాద్, ములుగు, భద్రాచలం, అశ్వారావుపేట్, పినపాక, ఇల్లందు, వైరా,
అదేవిధంగా డోర్నకల్, మహబాద్, దేవరకొండ 12 నియోజకవర్గాలు. 12 నియోజకవర్గాల్లో ఈ రేవంత్ రెడ్డి లంబాడీలకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే సీట్లు ఎన్ని? లంబాడీలను రాజకీయంగా సమాధి చేయడమే కాకుండా ఇవాళ లంబాడీ ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యానంటే కేవలం నలుగురు, కేవలం నలుగురు మాత్రమే లంబాడీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే రాజ్యాధికారాన్ని దూరం చేసినావు నువ్వు. లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వలే, లంబాడీలకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలే. తమాషా చేస్తున్నావు బిడ్డ, తమాషా చేస్తున్నావు రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకో, లంబాడీల ఓట్లతోటే గెలిచినావు. ఎంత? లంబాడీలు ఎంత? 7%, 7% గవర్నమెంట్ కింద మీద అయిపోతుంది. నాడు కేసీఆర్ గారు లంబాడీలు ఓట్లేస్తేనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు కాంగ్రెస్ కి లంబాడీలు ఓట్లు వేస్తేనే ఇవాళ ముఖ్యమంత్రి నువ్వు గద్దెనెక్కినావు. ఇది గుర్తుపెట్టుకో, నువ్వు గుర్తుపెట్టుకో ఇది. కానీ నువ్వేం చేస్తున్నావు? లంబాడీ తెగను పూర్తిగా 2024-25లో 17,161 కోట్లు, 17,161 కోట్లు ట్రైబల్ వెల్ఫేర్ బడ్జెట్ ఉంది. 2025-26లో 15,000 కోట్ల రూపాయల ట్రైబల్ వెల్ఫేర్ బడ్జెట్ ఉంది. అంటే రెండు కలిపితే 32,000 కోట్ల రూపాయల ట్రైబల్ వెల్ఫేర్ బడ్జెట్ ఉంది. ఎక్కడ పెట్టినావు? ఏడున్నాయి పైసలు? ఒక్క లోన్ రాలే, ట్రైకార్ నుంచి లోన్ లేదు, స్కాలర్షిప్లు లేవు, గిరిజన కాంట్రాక్టర్లు తయారు కాలే, గిరిజనులకు ఫారెన్ పంపించే పాలసీ లేదు, గిరిజనులకు రోడ్లు లేవు, రెవెన్యూ విలేజెస్ లేవు, బ్రిడ్జీలు కట్టలే, రోడ్లు వేయలే. ఏం గాడిదలు కాస్తున్నావా రేవంత్ రెడ్డి? నువ్వు గాడిదలు కాస్తున్నావా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. గిరిజన చట్టాలు అమలు చేయవాను? 170 చట్టాన్ని అమలు చేయవా? పేసా చట్టాన్ని అమలు చేయవా? జీవో నంబర్ 3 గిరిజనులకు ఉపాధినిచ్చేటటువంటి జీవో నంబర్ 3 లేక ఈరోజు గిరిజన ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గిరిజన నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నీకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుసు రేవంత్ రెడ్డి. నీకు ఇంగ్లీష్ రాదు, నీకు హిందీ రాదు, నీకు చదువుడు చేత కాదు. కాకపోతే చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి కూర్చో. ట్రైబల్స్కి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ట్రైబల్స్కి ఉన్నటువంటి జీవోలు ఏంటి, అది చదువుకో. నీకు అర్థం కాకపోతే ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర పోయి చదువుకో, నేర్చుకో. దానికి తగ్గట్టు లంబాడీలకు, గిరిజనులకు ఇవాళ అభివృద్ధి పాలసీలు తయారు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నీ కొండల రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, నీ అల్లుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, లక్షల కోట్ల రూపాయలు మీరు అవినీతి చేస్తున్నారు. మాకు అర్థమవుతున్నది. మేమేమడుగుతున్నాం? మా కొర్రా మోతిలాల్ నాయక్ ఏమడిగిండు ఈయన? మాకు బంజారా హిల్స్లో భూమి కావాలని చెప్పేసి అన్నాడు. మధ్యమడుగు కాదు, మాకు బంజారా హిల్స్లో భూమి కావాలని అన్నాడు. 9,300 ఎకరాల భూమి, 9,300 ఎకరాల భూమి ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి వేస్ట్ భూమి, పారిశ్రామిక వాడకి ఇచ్చినటువంటి భూమి, మొత్తం దాదాపు 5 లక్షల కోట్ల అవినీతికి నువ్వు పాల్పడ్డావు రేవంత్ రెడ్డి. ఆ 9,300 ఎకరాల్లో 1,000 ఎకరాలు లంబాడీలకు ఇయ్యవా నువ్వు? బంజారా హిల్స్ ఎవరిది అనుకుంటున్నావు? బంజారా హిల్స్ మాదే కదా, బంజారా హిల్స్ లంబాడీలదే కదా. మరి బంజారా హిల్స్లో మాకు భూమి ఇయ్యరా? మరి ఇలా ఇప్పుడు చూస్తూనే దాదాపు 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు. నువ్వు ఎంత దోచుకుంటావో దోచుకో, నువ్వు ఎంత మమ్మల్ని అన్యాయం చేస్తావో చేసుకో. కానీ మేము కూడా బిడ్డ నీకు మాటిస్తున్నాం, ఇక్కడికెళ్ళి మాటిస్తున్నాం, తప్పకుండా నిన్ను ఈసారి ఓడించుడు ఖాయం, లంబాడీలు నిన్ను బొందబెట్టుడు ఖాయం అనేటటువంటి విషయాన్ని నేను మనవి చేస్తూ మరి నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.